తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా మనం చూస్తే కొంత మొదట్లో అంటే ముందుగానే ఋతుపవనాలు వచ్చాయి, నైరుతి ఋతుపవనాలు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత మరొకసారి వర్షాలు ప్రారంభం కావడం జరిగింది. 2 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే భారీగా వర్షపాతం అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరొకసారి ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. రాగల 4 రోజుల పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం 8, 9, 10 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సిటీలో హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ఎక్కడైతే భారీ వర్షం పడిందో ఆ టైంలో మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇక భారీగా వచ్చేటువంటి ఈదురుగాలుల కారణంగా కూడా ఇటు జిల్లాల్లోనూ అదేవిధంగా నగరంలోనూ చెట్లు నెలకొరుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా విద్యుత్ అంతరాయం కూడా ఉంటుంది. చాలా వేగంగా అంటే భారీ వర్షం కురిసినప్పుడు విద్యుత్తును పూర్తి స్థాయిలో విద్యుత్ అధికారులు నిలిపివేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైనా చెట్లు ఇరిగి పడిగిపోతే మాత్రం అక్కడ విద్యుత్ పునరుద్ధరణ మరింత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా పౌరులకు అవసరాన్ని బట్టి వర్షాలు భారీగా ఉన్నప్పుడు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరికనైతే జారీ చేస్తుంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఇంకా అలర్ట్ లేదు కాబట్టి డిఆర్ఎఫ్ టీంలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడైనా రెయిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటన్నింటినీ అక్కడికి డిప్లాయ్ చేసి వేగంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా వర్షాలు కొంచెం రెగ్యులర్గా పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ఆయా మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ల పరిధిలో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాముడు, హైదరాబాద్ లో స్పెషల్ గా చూస్తే ట్రాఫిక్ జామ్ అయిపోవటం, వర్షం పడితే అలాగే రోడ్లపైన నీరు నిలిచిపోవటం వంటివి చూస్తూ ఉంటాము. మరి సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాలకు సంబంధించి? సీజన్ స్టార్ట్ అయింది. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. మొన్న మనం జేర్లింగంపల్లి ప్రాంతంలో చూసాం. చాలా హెవీ రెయిన్ 2-3 గంటల వ్యవధిలో అర్ధరాత్రి దాటిన తర్వాత హెవీ రెయిన్ పడడం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు పబ్లిక్. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన మొత్తం వరద నీరు నిలిచిపోయి రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. షెర్లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పరిధిలో ప్రాంతంలో ఇదే విధమైనటువంటి సమస్య వచ్చింది. అనేక ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీరు వస్తుంది. అంతేకాకుండా రోడ్డు మీద సగం వరకు నీళ్లు నిలిచిపోవడంతో చిన్న వాహనాలు ఒకవైపు నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం కారణంగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం. అలాంటి సందర్భాల్లో అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి విభాగం అన్ని విభాగాలతో అందరి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా చెట్లు కూలిపోయినా వెంటనే సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఓకే, థాంక్యూ రాముడు.